హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామాయణ కావ్యంలో రాముడి తర్వాత అంతటి గొప్ప స్థానం ఉన్నది ఒక హనుమంతుడికి. అందుకే ఆయన్ని మనం భక్తితో శక్తికి మారుపేరుగా కొలుస్తాం. హనుమంతుడు కేవలం ఒక భక్తుడు మాత్రమే కాదు, ఆయనలో ఎన్నో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఆత్మవిశ్వాసం మరియు సంకల్పం. హనుమంతుడి జీవితం మనకు నేర్పే మొదటి పాఠం. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని దాటాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం భయపడలేదు. నేను రాముడి బాణం అంత వేగంతో వెళ్తాను, సీతమ్మను వెతికి తీరుతాను అన్న ఆయన మాటలు ఆయనకున్న అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని చూపుతాయి. దైవభక్తితో పాటు తన శక్తిపై తనకు నమ్మకం ఉండటం వల్లే ఆయన సముద్రాన్ని దాటగలిగారు. ఇక రెండవది కర్తవ్య దీక్ష, పని పట్ల అంకిత భావం. ఒకసారి పని అప్పగిస్తే దానిని పూర్తి చేసే వరకు హనుమ నిద్రపోరు. రేపటి పని ఈ రోజు పని ఇప్పుడే చేయాలి అనే సూత్రానికి ఆయన నిదర్శనం. రామ సుగ్రీవుల మధ్య స్నేహం కుదర్చడం, సంజీవిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం, మైరావణుడి నుండి లక్ష్మణులను రక్షించడం, ఇవన్నీ ఆయన కర్తవ్య దీక్షకు నిదర్శనాలు. ఇక మూడవది ఉత్తమ దూత, మాట్లాడే నేర్పు. హనుమంతుడు ఎక్కడికి వెళ్ళినా తన మాటలతో అందరినీ మొప్పించేవారు. అందుకే రాముడు ఆయన్ని ఉత్తమ దూత అని పిలిచారు. లంక నుంచి తిరిగి వచ్చాక రాముడికి సమాచారం ఇచ్చేటప్పుడు చూశాను సీతను అని చెప్పారు. ముందుగా చూశాను అని చెప్పడం వల్ల రాముడి ఆందోళన ఒక్కసారిగా తగ్గిపోయింది. ఎంత బలం ఉన్న హనుమంతుడు ఎప్పుడూ గర్వపడలేదు. సీతమ్మ ఆయనను పొగిడినప్పుడు, అమ్మ, నాకంటే బలవంతులు వానర సేనలు చాలామంది ఉన్నారు, నేను కేవలం ఒక చిన్న సేవకుడిని మాత్రమే అని వినయంగా చెప్పారు. ఇక నాలుగవది తేజోమూర్తి మరియు శక్తిమంతుడు. హనుమంతుడు అంటేనే భయం పోగొట్టే దేవుడు. దుష్ట శక్తులకు ఆయన అరవీర భయంకరుడు. రావణుడు కూడా హనుమంతుడి తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు. జ్ఞానం, ధైర్యం, శక్తి, ఈ మూడింటి కలయికే హనుమ. ఇక ఫిఫ్త్, యువతకు ఆదర్శం. స్వామి వివేకానంద హనుమంతుడిని యువతకు గొప్ప ఆదర్శంగా చెప్పారు. పట్టుదల ఉంటే ఆకాశమంతా ఎత్తుకు ఎదగవచ్చని ఆయన జీవితం చెబుతుంది. అందుకే రామనామం ఎక్కడ వినిపించినా అక్కడ హనుమంతుడు చేతులు జోడించి వినయంగా నిలబడతాడు. ఇక చివరగా హనుమంతుడు వంటి సేవకుడు, రాముడు వంటి యజమాని లోకంలో మరెవరు ఉండరు. హనుమంతుడిని స్మరిస్తే జయం కలుగుతుంది, బుద్ధిబలం పెరుగుతుంది. ఆయన చూసిన బాటలో నిరంతరం శ్రమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం. జై శ్రీరామ్, జై హనుమాన్. Thank you for watching video.